కథ పేరు శివయ్య అదృష్టం. పెదపాడు గ్రామంలో శివయ్య అనే రైతు ఉండేవాడు. భార్య, 15 ఏళ్ల కూతురు. ఇది అతడి కుటుంబం. తాతల తరం నుంచి వస్తున్న 6 ఎకరాల వ్యవసాయ భూమి అతడి ఆస్తి. దగ్గరగా ఉన్న కొండ ప్రాంతం నుంచి ఒక నీటి వాగు అతడి పొలం గుండా ప్రవహిస్తూ ఉండేది. గత 2 సంవత్సరాలుగా వర్షాలు సరిగా కురవకపోవడంతో ఆ చిన్న వాగు ఎండిపోయే స్థితికి దాదాపు వచ్చింది. వాగులో బాగా నీరున్న రోజుల్లో గ్రామస్తులతో పాటు శివయ్య కూడా తన పొలంలో జొన్న, కంద లాంటి మెట్ట పైర్లతో పాటు కూరగాయలు కూడా పండిస్తూ ఉండేవాడు. ఇప్పుడు నీటి కరువు రావడంతో గ్రామంలోని కొందరు ఏ కూలో నాలో చేసుకుంటూ బతకవచ్చునని బ్రతకడానికి వలసపోవడం ప్రారంభించాడు. కానీ శివయ్య ఆలోచనలు మాత్రం ఎక్కడో దండకారణ్య ప్రాంతాల మధ్యలో దొరుకుతున్న మణిమాణిక్యాల మీద ఉంది. నెల రోజుల క్రితం అతడు ఇంటి అవసరాల కోసం పచారీ వస్తువులు కొని తెచ్చేందుకు పట్నం వెళ్ళి పొద్దుపోవడంతో ఆ రోజు ఒక సత్రంలో దిగాడు. ఆ సమయంలో సత్రంలో ఉన్న ప్రయాణికులు కొందరు అరణ్య ప్రాంతాన దొరుకుతున్న విలువైన మణుల గురించి వింతగా చెప్పుకోసాగారు. ఆ ప్రయాణికుల్లో ఒకడు పెద్దగా నిట్టూర్చి, దేనికైనా అదృష్టం ఉండాలి. నా దూరపు బంధువుల్లో 3 మణుల కోసం ఆ ప్రాంతానికి వెళితే ఒకడికి మాత్రం విలువైన మణులు దొరికాయి. మిగిలిన 2కి అనారోగ్యం తగిలి ఇళ్లకు తిరిగి వచ్చేశారు అని అన్నాడు. ఇదంతా విన్న ప్రయాణికుల్లో మరొకడు పెద్దగా ఆవులించి, ఎవడికైనా తను అదృష్టవంతుడు అవునో కాదో తెలుసుకోవాలంటే ఇల్లు వదిలి కొంత సాహసం చేయక తప్పదు అన్నాడు. మూడో ప్రయాణికుడు, అంతే కదా మరి, సాహసే లక్ష్మి అన్నారు కదా అని అంటూ ఉంటే మిగిలిన వాళ్ళంతా అతనికి వంత పాడారు. ఈ సంభాషణ అంతా విన్న శివయ్య వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు. అతడు ఇంటికి రాగానే తన భార్యని పిలిచి సత్రంలో జరిగింది చెప్పి, కొంతకాలం పాటు మీ అన్నగారి ఊరెళ్ళి అక్కడ ఉండండి. ఈ మణుల విషయంలో నా అదృష్టం ఎలా ఉందో తేల్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. శివయ్య మొండితనం గురించి తెలిసిన అతడి భార్య భర్తకు చెప్పకుండా తన అన్నను రమ్మని కబురు చేసింది. ఆయన మరుసటి రోజుకల్లా వచ్చి మొత్తం విషయమంతా తెలుసుకుని శివయ్యతో దురాశ కీడును కలిగిస్తుందని చెప్తూ, ఏ ప్రాంతాన సంవత్సరాల తరబడి అసలు వానలంటూ పడకుండా పోవు. రానున్న 5-6 నెలల్లో తొలకరికి ఇక్కడ వర్షాలు పడవచ్చు అని ఎన్నో రకాలుగా హితవు చెప్పడానికి ప్రయత్నించాడు. అయినా శివయ్య బావమరిది మాటలు పెడచెవిన పెట్టి మణులు సంపాదించేందుకు అడవి మార్గంలో వెళ్ళాడు. మరికొంతమందితో కలిసి ఒక 6 నెలలు మణుల కోసం వెతికి అనారోగ్యాల పాలై తిరిగి ఇంటికి వచ్చాడు. శివయ్య కోలుకుని మామూలు మనిషి కావడానికి ఒక నెల రోజులు పట్టింది. అంతలో ఆ చుట్టుపక్కల జడివానలు ప్రారంభమయ్యాయి. అతడి పొలం గుండా ప్రవహించే నీటి వాగు కొండల మీద నుంచి చిన్న చిన్న రాళ్లతో పాటు సెలయేరులో ప్రవహించసాగింది. ఎడతెరిపి లేని ఆ నీటి ఉధృతికి శివయ్య పొలంలో మోకాలు లోతు నీళ్లు నిండాయి. అన్ని నీళ్లతో పొలం దున్నడం వీలు కాదని పొలం గట్టు తెగ్గొట్టాడు శివయ్య. గండి కొట్టిన చోట నుంచి నీరంతా పోయింది. అప్పుడు పొలంలోకి వచ్చి చేరిన నీరులో రాళ్లను ఏరివేయడం ప్రారంభించాడు. అలా ఏరుతుండగా ఒకచోట చెల్లాచెదురుగా పడి ఉన్న రాళ్లల్లో 2 రాళ్లు మెరుస్తూ కనపడ్డాయి. శివయ్య వాటిని ఆత్రంగా ఏరుకుని త్వరగా ఇంటికి వెళ్ళి బావమరిదికి చూపించాడు. ఆయన వాటిని కాసేపు పరిశీలించి చూసి, ఇవి సానబెట్టని మణులు, చూసావా, ఎక్కడో కాదు, నీ అదృష్టం నీ పొలంలోనే ఉంది అని అన్నాడు. ఆ మాటలకు ఆనందపడి గబగబా పొలం దగ్గరికి వెళ్ళి పొలంలోనూ సెలయేరు ప్రవహించే అన్ని చోట్ల వెతికాడు. శివయ్యకు మెరిసే రాళ్లు చాలా దొరికాయి. అవన్నీ పట్నం తీసుకువెళ్ళి అక్కడ బంగారు షాపుల వారికి చూపించి వాటిని అమ్ముకున్నాడు. అలా శివయ్య బాగా ధనవంతుడయ్యాడు. ధనవంతులవ్వాలంటే ఎక్కడికో వెళ్ళి ఏదో ప్రయత్నం చేయక్కర్లేదు. మనకి వచ్చిన విద్యతో మన చుట్టుపక్కల మనం ఏం చేయగలమో ప్రయత్నిస్తే అక్కడే మణులు సంపాదించుకోవచ్చు.